సంఖ్యాకాండము 28వ అధ్యాయము. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులకు ఈలాగు ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను. మరియు నీవు వారికి ఈలాగు ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాది వగు 2 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు 2వ దానిని అర్పింపవలెను. దంచి తీసిన 3 పళ్ళలోనిది పావు నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 10వ వంతు నైవేద్యము చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహన బలి. ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము 30 పరిశుద్ధ స్థలములో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను. ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ 2వ గొర్రెపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు 2 గొర్రెపిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమునుగాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పించవలెను. 2 కోడెదూడలను 1 పొట్టేలును నిర్దోషమైన ఏడాది వగు 7 గొర్రె పిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 3 10వ వంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క పొట్టేలుతోనూ నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 1 10వ వంతును నైవేద్యముగాను చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి. వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో 10.5 ద్రాక్షరసమును, పొట్టేలుతో 10, గొర్రెపిల్లతో 30 ఉండవలెను. ఇది సంవత్సరములో మాసమాసమునకు జరుగవలసిన దహన బలి. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమునుగాక 1 మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా యెహోవాకు అర్పింపవలెను. మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ. ఆ నెల 15వ దినము పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్షములని తినవలెను. మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమియూ చేయకూడదు. అయితే యెహోవాకు దహన బలిగా మీరు 2 కోడెదూడలను 1 పొట్టేలును ఏడాది వగు 7 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి. ఒక్కొక్క కోడెతో తూములో 3 10వ వంతులను, పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క గొర్రెపిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలిగా 1 మేకను అర్పింపవలెను. ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహన బలిగాక వీటిని మీరు అర్పింపవలెను. అట్లే ఆ 7 దినములలో ప్రతిదినము యెహోవాకు ఇంపైన సువాసన గల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమునుగాక దానిని అర్పించవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమియూ చేయకూడదు. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమియూ చేయకూడదు. యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా మీరు 2 కోడెదూడలను 1 పొట్టేలును ఏడాదివైన 7 మగ గొర్రె పిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 3 10వ వంతులను, ప్రతి పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై 1 మేకపిల్లను అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమునుగాక
వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా నుండవలెను.